నమస్కారం. న్యూస్ బైట్కు స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భూ యజమానులకు, పేద కుటుంబాలకు మేలు చేసేలా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అమరావతిలో జరిగిన రెవెన్యూ శాఖ సమీక్షా సమావేశంలో ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలకు మరియు భూమికి సంబంధించిన సమస్యల పరిష్కారానికి శ్రీకారం చుట్టింది. ముఖ్యంగా 75 లక్షల పేద కుటుంబాలకు అండగా నిలిచేలా సరికొత్త నిర్ణయాలు ప్రకటించారు. ప్రధానంగా భూ వివాదాలకు ముగింపు పరకడం లక్ష్యంగా 2027 మార్చి నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 1.12 కోట్ల పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేయాలని ఆదేశించారు. దీనివల్ల రైతులకు తమ భూమిపై పూర్తిస్థాయి యాజమాన్య హక్కులు లభిస్తాయి. ఇక దశాబ్దాలుగా నలుగుతున్న సర్వీస్ ఇనాం భూముల సమస్యపై చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. 1.37 లక్షల ఎకరాల విలేజ్ సర్వీస్ ఇనాం భూములను 22A నిషేధిత జాబితా నుంచి తొలగించాలని స్పష్టం చేశారు. అంతేకాకుండా మరికొన్ని ఇతర సర్వీస్ ఇనాం భూముల విముక్తి కోసం ప్రత్యేకంగా కొత్త చట్టాన్ని తీసుకురావాలని నిర్ణయించారు. దీనివల్ల సుమారు మరో 1 లక్ష ఎకరాల భూములపై రైతులకు పూర్తి హక్కులు లభిస్తాయి. అలాగే 2016 కంటే ముందు హౌసింగ్ స్కీమ్లో ఇళ్లు పొందిన లబ్ధిదారులకు కూడా ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వారికి ఇప్పటివరకు రిజిస్ట్రేషన్ జరగకపోతే తక్షణమే ఆ ప్రక్రియను పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. ప్రజల భూములకు భద్రత కల్పించడం, పారదర్శకమైన పాలన అందించడమే తమ ప్రభుత్వ ధ్యేయమని ఈ నిర్ణయాల ద్వారా ప్రభుత్వం స్పష్టం చేసింది. చూస్తూనే ఉండండి న్యూస్ బైట్.